ఇదండి లాస్ట్ పార్ట్లో చూపించాను కదా, అన్నీ వేసి గ్రైండ్ చేశాను. దీంట్లో ఏమేమి వేసానంటే నేను టొమాటో వేసాను, జీరా వేసాను, వెల్లుల్లి వేసాను, అండ్ కొరియాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ వేసాను. ఇది రసం కోసము. ఇది ఎంత ఇన్స్టెంట్గా ప్రిపేరబుల్. దీంట్లో ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి, పసుపు అండ్ రసం పౌడర్, కొంచెం రసం పౌడర్, ఇంకా ఇది కారం, తగినంత కారం వేసుకోవాలి. ఇంకొకటి ధనియా పౌడర్ వేసుకోవాలి. పించ్ వేసుకోవాలండి, అంతే, కొంచెం వేసుకోవాలి. వేసుకొని దీన్ని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన సిమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసిన క్యూమిన్ సీడ్స్, cumin seeds, curry leaves, ఇంకొకటి మిర్చి వేయాలి. రసం పౌడర్ వేయాలి. రసం పౌడర్ సపరేట్గా చేసుకోవాలండి. ఆ రెసిపీ మళ్ళీ షేర్ చేస్తాను నేను. ఇవన్నీ వేసి కొంచెం రెడ్ అవ్వాలి. రెడ్ అయ్యాక దీన్ని యాడ్ చేయండి. యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయండి. తగినంత వాటర్ యాడ్ చేయాలి. సాల్ట్, ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్. మీరు ఇంకా మంచిగా రావాలి, మాకు ఇంకా సూప్లా కావాలి అంటే దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్ రసం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు పచ్చి వాసన అస్సలు రాదు. జీరా వేసాం కదా, అందుకు పచ్చి వాసన అస్సలు రాదు. తొందరగా చేసుకోవాలంటే ఈ టైంలో మీరు చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా వాటర్ కావాలి అంటే వాటర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ రెసిపీలో ఓన్లీ నేను టొమాటోస్ యాడ్ చేశాను అండ్ జీరా యాడ్ చేశాను. టొమాటోస్, జీరా అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 4 యాడ్ చేశాను. అండ్ కరేపాకు, మస్ట్ అండ్ షుడ్ కరేపాకు యాడ్ చేయాలి. కరేపాకు మీన్స్ కర్రీ లీవ్స్, జీరా, టొమాటోస్ ఇవన్నీ యాడ్ చేయాలండి. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు పచ్చి వాసన అనేది రాదు.
అండ్ రసంలా ఉంటుంది. చిక్కగా ఇలా గట్టిగా అయిపోయిందంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకొని ఇది మరిగిన తర్వాత ఇంకా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. దీన్ని మరగనిచ్చిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ అండి, ఒక 10 minutesలో అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఆఫీస్కి ఎక్కడైనా ఊర్లోకి వెళ్ళి టూర్స్కి వెళ్ళి ఇంటికి వస్తారు, బయట తినలేకపోతాము. సో ఇదైతే తొందరగా అయిపోతుంది, అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు. ఎవరైనా సూప్లా. దీంట్లో ఇంకొకటి నేను బ్లాక్ పెప్పర్ యాడ్ చేయలేదు, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.